Praise the Lord. దేవుని నామానికి మహిమ కలుగును గాక. We thank God for giving this wonderful opportunity, and I thank our dear Pastor Garu for giving another opportunity to come to share the word of God, for which I am not worthy for it. దేవుడు నాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి దేవుని నామానికి నేను మహిమ చెల్లిస్తున్నాను. అలాగే మరొకసారి మీ యొక్క మధ్యలో మరి నాకు అర్హత లేకపోయినప్పటికీ దేవుని యొక్క వాక్యాన్ని మీతో పంచుకోవడానికి నాకు ఈ అవకాశాన్ని కల్పించినటువంటి పాస్టర్ గారికి కూడా నా యొక్క వందనాలు చెల్లిస్తున్నాను. Shall we pray? ప్రార్థించుకుందామా? Loving Heavenly Father, ప్రేమ కలిగిన పరలోకపు తండ్రి, Lord, the word of God says, where 2 or 3 gathered in my name, lo and behold, I present in the midst of thee, thou have said. ప్రభువా, మీరు చెప్పి ఉన్నారు మీ యొక్క పరిశుద్ధ వాక్యంలో, ఎక్కడైతే 2-3 నా నామం ఏకీభవిస్తారో వారి మధ్య నేను తప్పకుండా ఉంటానని మీరు చెప్పి ఉన్నారు. Lord, we invite you, Lord, at this point of time to guide us and to root us and to show your direction. ప్రభువా, మరి ఈ సమయంలో ప్రభువా మరి మిమ్మల్ని మా మధ్యకి ఆహ్వానిస్తున్నాం. మీ యొక్క మార్గాన్ని, మీ యొక్క తండ్రి మరి మా ప్రభువా మేము ఏ విధంగా నడుచుకోవాలో తండ్రి మీరు మాకు సూచించమని మిమ్మల్ని మా మధ్యకి ఆహ్వానిస్తున్నాం. Yes, Lord, your dear children has been praising and worshipping your wonderful name and offering all the prayers, and we strongly believe that you have heard and going to answer all our cry. ప్రభువా, మేము నమ్ముచున్నాం, మా యొక్క ప్రతి ప్రార్థనకు మేము మీ సన్నిధిలో చేసినటువంటి ప్రతి ఒక్క తండ్రి మరి మొరకు మీరు జవాబిచ్చేటువంటి దేవుడిగా ఉన్నారు. అలాగనే తండ్రి మరి మీ సన్నిధిలో ప్రభా మరి మీ యొక్క బిడ్డలు తండ్రి ఇంతవరకు మిమ్మల్ని స్తుతించిన విధానమును తండ్రి మరి మా ఆరాధించిన విధానమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ మా యొక్క ప్రార్థనలన్నీ కూడా మీరు విని మీరు జవాబిచ్చేటువంటి దేవుడిగా ఉన్నారని తండ్రి మేము నమ్ముచున్నాం. Yes, the Spirit of God, when it calls Abba the Father, Lord, you bound to listen to our prayer. అవును తండ్రి, మరి మీ యొక్క ఆత్మ ద్వారా మీరు మాకు ఇచ్చినటువంటి మాట ప్రభా మేము అబ్బా తండ్రి అని మేము మొరపెట్టినప్పుడు ప్రభా మా యొక్క మొరను మీరు ఆలకించేటువంటి దేవుడిగా ఉన్నారు. Yes, Lord, we are tired, Master, but Lord, revive us by your Holy Spirit. అవును తండ్రి, మేము అలసి ఉన్నాం ప్రభా, మీ యొక్క ఆత్మ చేత మాకు ఉద్యోగము దయచేయండి. Yes, Lord, it comes through your Spirit, Lord. అవును తండ్రి, మీ ఆత్మ ద్వారా మాత్రమే అది జరుగుతుంది. Yes, Lord, fill each and every one of us with your mighty Holy Spirit. అవును తండ్రి, మాలో ప్రతి ఒక్కరిని మీ యొక్క పరిశుద్ధ ఆత్మ చేత నింపండి. Lord Jesus, graciously, Lord, ప్రభా మీ కృప చేత మమ్మల్ని నింపండి. without your Spirit, nothing what we say will absolutely holds nothing good. ప్రభా మీ ఆత్మ లేకుండా మరి మేము ఏమి మాట్లాడినా కూడా అది అంతా కూడా వ్యర్థమే. Yes, Lord, graciously revive your dear children. అవును తండ్రి, దయతో మమ్మల్ని అందరినీ కూడా ఉజ్జీవపరచండి. Yes, Lord, whatever the Spirit of God says, whatever the time, whatever the effort we put in the name of Jesus Christ will never go in vain. అవును తండ్రి, మీ యొక్క మరి సన్నిధిలో మీ యొక్క ఆత్మకు మీ యొక్క సన్నిధిలో ప్రభా మేము మరి ఏ సమయంలో అయినా తండ్రి మరి మేము ఎంతగా అది ప్రయాసపడినా అది ఏది కూడా వ్యర్థము కానేరదని తండ్రి మీ వాక్యం ద్వారా మీరు సెలవిచ్చారు. Yes, Lord, you are going to comfort your dear children. అవును తండ్రి, మీ యొక్క బిడ్డలకు మీరు ఆదరణ కలిగించేటువంటి వారు. We give you all the glory, Master. మీకే మహిమను చెల్లిస్తున్నాం తండ్రి. In Jesus name, with thanksgiving heart we request this prayer. యేసుక్రీస్తు నామములో కృతజ్ఞత హృదయములు గలవారమై ప్రార్థిస్తున్నాం తండ్రి. Amen. ఆమేన్. So in our last session we were discussing about the attributes of Elijah. 3 attributes we have seen that time. గడిచిన వారము మరి మనము ఏలియా యొక్క గుణాలను గురించి లేకపోతే ఏలియా యొక్క లక్షణాల గురించి మనము తెలుసుకున్నాం. 3 లక్షణాలు, ఏలియా కలిగి ఉన్నటువంటి 3 లక్షణాలు మనం చూసి ఉన్నాం. So one of the attribute we have seen that he was a man of passion. కాబట్టి మొట్టమొదటిగా మనము చూసినటువంటి ఒక మరి లక్షణము ఏంటంటే ఆ ఏలియా ఆసక్తి కలిగినటువంటి వాడు. And he was a man of a purpose in his heart. రెండవదిగా ఏలియా మరి ఒక ఉద్దేశము కలిగినటువంటి వ్యక్తిగా ఉన్నాడు. And thirdly we have seen he was a man of prayer. మూడవదిగా మనం చూసినప్పుడు ఏలియా ప్రార్థించే వ్యక్తిగా ఉన్నాడు. But in all the 3 attributes of Elijah, one thing is very clear. The scripture says he was like a ordinary man like you and me. కాబట్టి ఈ 3 లక్షణాలు ఏలియాలో ఉన్నప్పటికీ మరి ఏలియాలో ఈ 3 లక్షణాలతో పాటు మనం చూసేటువంటి మరొక లక్షణము మరి లేకపోతే మరొక గుణం ఏమిటంటే ఆయన ఒక సామాన్య మానవుడు, మీలా నాలా ఒక సామాన్య మానవుడిగా అతడు ఉన్నాడు. This is not I am saying, this is what the word is saying in James
chapter 5, verse 17. కాబట్టి ఇది నేను చెప్పేటువంటి మాట కాదు కానీ మరి దేవుని యొక్క వాక్యంలో మరి యాకోబు పత్రిక 5వ అధ్యాయము మరి 17వ వచనంలో మనము ఈ మాటను చూస్తూ ఉన్నాం. Whenever we get distressed or disappointed, this word has revived me so many times. కాబట్టి నేను ఎప్పుడైతే నా జీవితంలో మరి నిరుత్సాహంలో మరి కృంగుదలలో నేను ఉన్నప్పుడు ఈ మాట నాకు ఎంతో ఉజ్జీవాన్ని కలిగించింది అనేక మార్లు. So shall we read James chapter 5, verse 17? కాబట్టి మనం ఈ మాటను చదువుకుందాం. యాకోబు పత్రిక 5వ అధ్యాయము 17వ వచనము, పేజ్ నంబర్ 213 కొత్త నిబంధనలో నుంచి. దయచేసి మరి మీ యొక్క బైబిల్ తెరిచి ఈ మాటను మరి నాతో పాటుగా చదవలసిందిగా ప్రభు వారి పేరిట మీకు మనవి చేస్తున్నాను. ఏలియా మన వంటి స్వభావము గల మనుషుడే, వర్షింపకుండునట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరముల వరకు భూమి మీద వర్షింపలేదు. So the first part of this verse, it says he was an ordinary man. Please underline that point. కాబట్టి ఈ మాటను మనం చూస్తూ ఉన్నప్పుడు ఈ మాటలో మొట్టమొదటిగా మనకు కనిపించేటువంటి మరి ఈ యొక్క వాక్యంలో మొట్టమొదటిగా కనిపించేటువంటి మాటను మనం గమనించినప్పుడు అక్కడ ఏలియా మన వంటి స్వభావము గల మనుషుడే. దయచేసి ఈ మాటను మీరు అండర్లైన్ చేసుకోండి. Please see that he is an ordinary man like you and me. కాబట్టి ఏలియా మరి మీలాగా నాలాగా అతడు ఒక సాధారణ మానవుడిగా ఉన్నాడు. But he did an extraordinary work in the sight of God. అయితే దేవుని యొక్క దృష్టిలో మరి ఎంతో గొప్ప కార్యమును అతడు జరిగించినట్లుగా మనం చూస్తున్నాం. So how an ordinary person became an extraordinary agent for the God Almighty? కాబట్టి ఈ సాధారణ మానవుడు, ఈ సామాన్య మానవుడు మరి ఏ విధంగా మరి దేవుని దృష్టిలో ఒక అసాధారణ వ్యక్తిగా లేకపోతే అసామాన్యమైనటువంటి వాడిగా మారగలిగాడు. Please remember, the period of Elijah lived was much worse than what we are having the present time. కాబట్టి ఒక విషయాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. అదేంటంటే మరి ఏలియా ఉన్నటువంటి ఆ కాలము మరి మనం ఉన్నటువంటి ఈ కాలానికి మరి పోల్చుకున్నప్పుడు మరి మనము నివసిస్తున్నటువంటి కాలము కంటే కూడా మరి ఏలియా నివసిస్తున్నటువంటి కాలము ఎంతో భయంకరమైనటువంటి పరిస్థితి అక్కడ ఉంది. No church, no pastors, no brothers, no sisters, nobody. Can you imagine the situation? అక్కడ సంఘాలు లేవు, మరి పాస్టర్లు లేరు, సహోదరులు లేరు, సహోదరులు లేరు, ఎవరు కూడా లేరు. చూడండి ఎంత భయంకర పరిస్థితిలో ఏలియా ఉన్నాడు. On one side, King Ahab and Jezebel was looking to take the life of Elijah. ఒకవైపు చూసినప్పుడు మరి రాజైనటువంటి ఆహాబు మరి అలాగే రాణి అయినటువంటి యెజబెలు వారిద్దరూ కూడా ఏలియాని చంపించాలని ప్రయత్నం చేస్తున్నారు. On the other side, the prophets of the Baal was looking to curse Elijah. మరొక వైపును చూసినప్పుడు మరి బయలు ప్రవక్తలు ఎవరైతే ఉన్నారో వారు మరి ఏలియాను శపించాలి అని వారు ప్రయత్నం చేస్తున్నారు. On the other side, the Israelites who have forsake God was also not at all interested to listen to Elijah's word. మరొక వైపును చూసినప్పుడు మరి దేవుడిని విసర్జించినటువంటి ఇశ్రాయేలు ప్రజలు వారు మరి ఏలియా యొక్క మాటను వారు వినడానికి ఎంత మాత్రము కూడా ఆసక్తి లేనటువంటి వారుగా వారు ఉన్నారు. So in one sense, he is absolutely has no hope at all. No hope on any direction. North, east, west, south. No hope, no direction. కాబట్టి మరి ఏలియాను చూసినప్పుడు మరి ఏ దిక్కులో కూడా మరి అది మరి ఏ దిక్కును చూసినా మరి 4 దిక్కులా కూడా మరి ఏ మాత్రము కూడా మరి అతని మాటలు ఎవరైనా వింటారా లేకపోతే ఎవరైనా లక్ష్య పెడతారంటే అతను లక్ష్య పెట్టేటువంటి వారు కానీ అతనిని మరి మాటలు వినేటువంటి వారు కానీ ఎవరు కూడా లేరు, ఎవరు కూడా దానికి సిద్ధంగా లేరు. So now the question is how he became an extraordinary person in the sight of God. అయితే ఇప్పుడు వచ్చేటువంటి ప్రశ్న ఏంటంటే మరి ఏ విధంగా మరి ఇలాంటి మరి దుర్భరమైనటువంటి ఇలాంటి కష్టమైనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి ఏలియా మరి ఎలాగున ఒక అసాధారణమైనటువంటి వ్యక్తిగా అసామాన్యమైనటువంటి వ్యక్తిగా దేవుని దృష్టిలో మారాడు. So quickly shall we do a case study in the life of Elijah. కాబట్టి ఏలియాను గురించి మరి మనము ఏలియా యొక్క జీవన విధానాన్ని గురించి ఒక అధ్యయనం మనం చేద్దాం మరి ఈ సమయంలో. So many of your students know that what you mean by when we say case study. కాబట్టి విద్యార్థులుగా ఉన్నటువంటి వారికి తెలుస్తుంది కదా కేస్ స్టడీ అంటే ఏంటో. So case study is something you want to go in detail to get the solution. కాబట్టి కేస్ స్టడీ అంటే ఏంటంటే మరి ఏదైనా ఒక విషయాన్ని గురించి మరి ఏదైనా ఒక సమస్యని గురించి చాలా మరి క్షుణ్ణంగా మరి దాన్ని అధ్యయనం చేసి దానికి ఒక పరిష్కారాన్ని కనుక్కోవడం. So today we shall do the case study in the life of Elijah to understand how this ordinary man became an extraordinary, so that
I can do the same thing. కాబట్టి ఈ రోజు మనము ఏలియా జీవితాన్ని గురించినటువంటి కేస్ స్టడీ లేకపోతే అధ్యయనం అనేది మనము చేద్దాం. ఏ విధంగా మరి ఒక సాధారణమైనటువంటి మానవుడిగా ఉన్నటువంటి ఏలియా మరి దేవుని దృష్టిలో ఒక అసామాన్యమైనటువంటి వ్యక్తిగా మార్పు చెందాడు అనే దానిని గురించి మనం ఈ రోజు తెలుసుకుందాం. In 1 King chapter 19 verse 10 it says, 1 King 19 verse 10. మొదటి రాజుల గ్రంథము మరి 19వ అధ్యాయము 10వ వచనాన్ని మీరు చూసినప్పుడు అక్కడ దేవుని యొక్క వాక్యము ఇలా చెప్తుంది. అతడు ఈ మాట ఏలియా చెప్తున్నాడు. అతడు ఇశ్రాయేలు వారు నీ నిబంధనను త్రోసివేసి నీ బలిపీఠములను పడగొట్టి నీ ప్రవక్తలను ఖడ్గం చేత హతము చేసిరి. సైన్యములకు అధిపతియు దేవుడు నగు యెహోవా కొరకు మహారోషము గలవాడనై నేను ఒక్కడను మాత్రమే మిగిలి ఉండగా వారు నా ప్రాణమును కూడా తీసివేటికై చూచుచున్నారని మనవి చేసెను. Can you see here in the scripture in the second portion of this 19:10? మరి దేవుని వాక్యంలో మీరు చూస్తున్నారు కదా, మరి ఈ 19వ అధ్యాయము 10వ వచనంలో రెండవ భాగాన్ని మీరు చూసినప్పుడు the word of God says he was jealous. Please underline that point. He was jealous for God, the God of hosts. చూడండి, ఇక్కడ మరి దేవుని కొరకు అతడు మహారోషము కలిగినటువంటి వాడుగా ఉన్నాడు. ఆ పదాన్ని మీరు అండర్లైన్ చేసుకోండి. సైన్యములకు అధిపత్యగు దేవుని కొరకు మరి మహారోషము కలిగినటువంటి వ్యక్తిగా ఏలియా ఉన్నాడు. So he was an ordinary man, but he was jealous for God. చూడండి, ఏలియా సాధారణమైనటువంటి మానవుడే, కానీ దేవుని కొరకు మహారోషము కలిగినటువంటి వ్యక్తిగా ఉన్నాడు. So how he was jealous for God? అయితే ఎలాగున ఏలియా మరి దేవుని కొరకు అంత రోషం కలిగి filled with everything with the spirit of the almighty God. చూడండి, అతడు తన యొక్క జీవితంలో మరి ప్రతి విషయంలో కూడా దేవుని యొక్క ఆత్మ చేత నింపబడినటువంటి వ్యక్తిగా ఉన్నాడు. When he was encountering Ahab, what was he said? చూడండి, ఆహాబును అతను ఎదుర్కొంటున్నప్పుడు ఆహాబుకి ఏం చెప్పాడు? I am the man who served God. With boldly he could able to say that. చూడండి, ఆహాబు ఎదుట మరి జీవము కలిగినటువంటి దేవునిని సేవించేటువంటి వాడును నేను అని చెప్పి ధైర్యంగా చెప్పాడు. Take our own example. Can we say boldly that I follow Jesus Christ in my life? Can we say that? చూడండి, మనల్ని కనుక మనం ఉదాహరణగా తీసుకున్నప్పుడు మనము ఏలియా వలె నేను యేసు ప్రభువారిని సేవించేటువంటి వ్యక్తిగా ఉన్నానని మనం Can we confess that I am a Christian in my college? నేను క్రైస్తవుణ్ణి అని మనం చదువుకున్నటువంటి కాలేజీలో మనం ఒప్పుకోగలమా? Can I confess in my business? నేను చేసినటువంటి వ్యాపారంలో అలా ఒప్పుకోగలమా? Can I confess in the job where I am placed? మరి మనం ఉద్యోగం చేసినటువంటి స్థలంలో మనం ఆ విధంగా ఒప్పుకోగలమా? But here Elijah, we see he was jealous, and please note the point, he was encountering the king of Israel. చూడండి, మరి ఏలియా అయితే మరి ఆ విధంగా దేవుని కొరకు రోషం కలిగిన వ్యక్తిగా ఉన్నాడు. మరి రాజు ఎదుట ఏ మాత్రము కూడా భయం లేకుండా ఆ విషయాన్ని ఒప్పుకున్నాడు. In the front of king he said, I serve the living God. చూడండి, రాజు ఎదుట, ఇశ్రాయేలు ప్రజల యొక్క రాజు ఎదుట మరి అతడు చెప్పినటువంటి మాట మనం చూసినప్పుడు నేను జీవము కలిగినటువంటి దేవుని సేవించేటువంటి వ్యక్తి అని చెప్తున్నాడు. So many of us, our friends whom I know personally or the family whom I know personally, when this census people used to come to take their record, when they ask what religion you are, they, even though they believe the Lord Jesus Christ, they say I belong to so and so caste. సో నాకు తెలిసినటువంటి చాలా మంది స్నేహితులు లేకపోతే నాకు తెలిసినటువంటి చాలా మంది కుటుంబాలను నేను చూసినప్పుడు మరి జనాభా లెక్కల గురించి మరి అధికారులు వారి ఇంటికి వచ్చి మరి ఆ యొక్క లెక్కలను సెన్సస్ లెక్కలను వారు సేకరిస్తూ ఉన్నప్పుడు మరి వారు అడిగినటువంటి ప్రశ్న, మీరు ఏ దేవుని మీరు నమ్ముతారు లేకపోతే ఏ దేవుని మీరు ఆరాధిస్తారు అని చెప్పినప్పుడు వారు యేసు ప్రభువారిని తమ సొంత రక్షకునిగా అంగీకరించి ఆయనను పూజిస్తున్నటువంటి వారు అయినప్పటికీ వారు దానిని ఒప్పుకోవడానికి ఇష్టపడక, లేదండి మేము ఫలానా మతానికి చెందినటువంటి వారము, ఫలానా కులానికి చెందినటువంటి వారము అని చెప్తూ ఉంటారు. So when I used to ask them why you are doing that, they say that, brother, if we say that we are a Christian, we are not get any reservation from the government. ఒకవేళ కనుక మరి నేను అడిగాను వారిని, ఎందుకు మీరు అలాగా చెప్తున్నారు, మీరు మరి దేవుణ్ణి మీరు ఆరాధించేటువంటి వారు కదా అంటే మరి మీరు ఎందుకు అలా మీరు మరి వేరే మతానికి చెందినటువంటి వారుగా అని చెప్తున్నారు వాళ్ళతో అంటే వాళ్ళు నాకు ఇచ్చినటువంటి సమాధానం ఏంటంటే, ఒకవేళ మేము క్రిస్టియన్స్ అని కనుక ఆ యొక్క జనాభా లెక్కలకు వచ్చినటువంటి వారికి కనుక మేము తెలియజేసినట్లయితే గవర్నమెంట్ వారి నుంచి మరి ఏ రిజర్వేషన్ కూడా మేము పొందుకోలేము అని చెప్తారు. They may not able to get the reservation. Whether they will get the reservation in heaven is a big question mark.
ఈ లోకంలో వచ్చేటువంటి రిజర్వేషన్ పొందుకుంటారో పొందుకోరో నాకు తెలియదు కానీ మరి పరలోకంలో వచ్చేటువంటి రిజర్వేషన్ పొందుకుంటారా లేదా అనేది ప్రశ్నగా ఉంది. So we need to jealous for God every minute of our life. కాబట్టి మన జీవితాల్లో మనము జీవం కలిగినటువంటి దేవుని కొరకు మనం రోషం కలిగినటువంటి వారంగా మనం ఉండాలి. Recently some of the people came to my office. చూడండి, ఈ మధ్య కాలంలోనే కొంతమంది వ్యక్తులు నా ఆఫీస్కి వచ్చారు. So we have to talk on the prospects of buying the new office. కాబట్టి మేము ఒక కొత్త కార్యాలయాన్ని లేకపోతే ఒక కొత్త ఆఫీస్ని కొనుగోలు చేసేటువంటి ఆ విషయాల గురించి మేము చర్చించుకుంటూ ఉన్నాం. In the first discussion itself I made it very clear, sir, I follow the Lord Jesus Christ. I have to follow everything according in the biblical order. కాబట్టి నేను మొట్టమొదటిగా వాళ్లకు చెప్పినటువంటి విషయం ఏంటంటే, అయ్యా నేను యేసు ప్రభువుని ఆరాధించేటువంటి వ్యక్తిని, యేసు ప్రభువుని వెంబడించేటువంటి వ్యక్తిని, కాబట్టి మరి ఈ విషయంలో మరి జరిగే ప్రతిదీ కూడా మరి బైబిల్కు మరి అనుగుణంగానే జరగాలి అని నేను వారికి తేటపరచాను. I don't want to do anything on black, sir, I want to do everything on white, I said. కాబట్టి నేను వాళ్ళకి చాలా స్పష్టంగా చెప్పాను, అయ్యా ఏది కూడా మరి నల్లధనానికి నేను సంబంధించిన పని నేను ఏది కూడా చేయను, అంతా కూడా మరి లెక్కల ప్రకారంగా ఉన్నటువంటి ధనాన్ని నేను ఖర్చు పెడతానని చెప్పాను. The person who was listening, he was a Muslim guy. అయితే ఎవరైతే వింటున్నారో అతను ఒక మరి ముస్లింకు, and he was not also an ordinary Muslim person, he was one of the member of that mosque. కాబట్టి అతడు ఒక సాధారణ మరి ముస్లిం వ్యక్తి కాదు, కానీ అతడు వెళ్ళేటువంటి ఆ యొక్క మసీదులో అతడు ఒక మరి సభ్యుడిగా అతడు ఉన్నాడు. So he was listening everything whatever I used to say to him. కాబట్టి నేను చెప్తున్నటువంటి ప్రతి మాట కూడా అతడు చాలా శ్రద్ధగా విన్నాడు. And after all the discussion I said, sir, can we pray? I said. అంతా అయిపోయిన తర్వాత మరి అంతా మాట్లాడిన తర్వాత వాళ్ళతో నేను అన్నాను, అయ్యా మరి మనం ఇప్పుడు ఈ సమయంలో ప్రార్థన చేద్దామని అడిగాను. So he closed the eyes. అతడు వెంటనే కళ్ళు మూసుకున్నాడు. And then we prayed. అప్పుడు మేము ప్రార్థించాం. And then I said, sir, can you say please amen? అప్పుడు నేను అన్నాను, అయ్యా మీరు ఆమేన్ అని చెప్తారని అన్నాను. So everything was happened very well. కాబట్టి అంతా కూడా చాలా బాగా జరిగింది. Now the miraculous things has happened. చూడండి, ఇక్కడ ఒక అద్భుతమైనటువంటి సంఘటన జరిగింది. Before we pay the full amount, the person agreed by saying that we wanted to hand over this property because we know whom we are dealing with. కాబట్టి ఆ యొక్క ధనమును నేను వారి చేతికి అప్పగించే ముందు వారు చెప్పినటువంటి మాట ఏంటంటే, అయ్యా మరి ఈ యొక్క ప్రాపర్టీని మేము ఎవరికి ఇస్తున్నామో మాకు తెలుసు అనేటువంటి మాటను వారికి చెప్పారు. Who was saying this? An unbeliever, please note this point, a unbeliever able to understand me with a fraction of minutes. చూడండి, ఈ మాట చెప్పినటువంటి వ్యక్తి ఒక అవిశ్వాసి మరి నన్ను మరి కొన్ని నిమిషాల వ్యవధిలోనే అతను అర్థం చేసుకోగలిగాడు. So I strongly believe that it is purely the work of the Holy Spirit. కాబట్టి నేను చాలా గట్టిగా నమ్ముతున్నాను ఏంటంటే అదంతా కూడా ఆ కార్యం జరిగించిందంతా కూడా మరి పరిశుద్ధాత్మ దేవుడే. So when we stand for Christ can stand for us. Christ will stand for us. కాబట్టి మనం ఎప్పుడైతే దేవుని కొరకు మనం నిలబడేటువంటి వ్యక్తులుగా ఉంటామో దేవుడు మరి మన కొరకు ఆయన నిలబడేటువంటి వాడుగా ఉంటాడు. Please note, he is an ordinary man. అయితే దయచేసి గమనించండి, ఏలియా మరి సామాన్య మానవుడే. But he was jealous for God. అయితే ఏలియా దేవుని కొరకు రోషం కలిగినటువంటి వ్యక్తిగా ఉన్నాడు. He was jealous for God because he was filled with the Spirit of God always. కాబట్టి ఆయన దేవుని కొరకు రోషం కలిగినటువంటి వ్యక్తిగా ఎలాగూ ప్రతి సమయం ఉన్నాడంటే అతడు దేవుని చేత నింపబడినటువంటి వాడుగా ఉన్నాడు. Now when we see or look closely to the name Elijah, కాబట్టి ఇప్పుడు మనము ఏలియా యొక్క పేరును మనము దగ్గరగా గమనించినప్పుడు, it's as many of us know, Elijah means it's a 3 Hebrew letter word. ఏలియా అనేటువంటి మాట మరి 3 హెబ్రీ అక్షరాలతో కూడినటువంటి పదం అది. First El, మొట్టమొదటిగా ఏ, second Ja, రెండోది జా, and third is the I. తర్వాత ఐ అనేటువంటి అక్షరం. First when we say Elijah, El. మొట్టమొదటిగా మరి ఏలియా అనేటువంటి మాట మనం పలుకుతున్నప్పుడు ఏల్ అనేటువంటి శబ్దం వస్తుంది. In English we say EL, alphabet capital letter EL. ఇంగ్లీష్ లో మనం చూసినప్పుడు EL అనేటువంటి అక్షరాలతో కూడినటువంటి పదం. So what is El means? El means Elohim. ఎల్ అనేటువంటి మాటకు అర్థం ఏంటంటే ఎలోహిం అనేటువంటి అర్థం వస్తుంది. Elohim means God Almighty.
ఎలోహిం అనేటువంటి మాటకు అర్థము ఏమిటి అంటే శక్తిమంతుడైనటువంటి దేవుడు, సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు. Amen. ఆమేన్. And last it says Jah, Elijah. మరి చివరిగా యా జా లేకపోతే యా అనేటువంటి పదం వస్తుంది. Jah means Jehovah. జా అనేటువంటి మాటకు లేకపోతే యా అనేటువంటి మాటకు అర్థం ఏంటంటే యెహోవా అని అర్థము. And thirdly I. తర్వాత మూడవదిగా మనం చూసినప్పుడు ఐ అనేటువంటి అక్షరం I means me. ఐ అనగా నేను అని అర్థం. So when we join this Elijah, El, Jah, I. కాబట్టి ఈ మూడు మనం కలిపినప్పుడు ఎల్ అనేటువంటి మాట, మరి యా అనేటువంటి మాట, ఐ అనేటువంటి మాట మనం కలిపినప్పుడు సో ఇట్ సేస్ మై గాడ్ ఈస్ జెహోవా. దాని మూడు కలిపినప్పుడు వచ్చేటువంటి మరి అర్థం ఏంటంటే నా దేవుడు యెహోవా, లేకపోతే యెహోవాయే నా దేవుడు అనేటువంటి అర్థం వస్తుంది. ఆమేన్. ఆమేన్. ద లార్డ్ ఈస్ మై గాడ్, దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఎలీజా. కాబట్టి యెహోవాయే నా దేవుడు అనేటువంటి అర్థము ఏలియా అనేటువంటి పదానికి ఉంటుంది. సో వెన్ ఎవర్ హిస్ మదర్, ప్రాబబ్లీ వెన్ మదర్ ఆఫ్ ఎలీజా could have called Elijah, please come and have food. కాబట్టి ఎప్పుడైతే మరి ఏలియాని తన యొక్క తల్లి మరి పిలుస్తున్నప్పుడు, ఏలియా వచ్చి ఆహారం తీసుకొని పిలుస్తున్నప్పుడు, so probably what she is meaning that my God is the Lord, please come and have the food. కాబట్టి అతని యొక్క తల్లి మరి ఈ విధంగా అనుకుని ఉండొచ్చు, నా దేవుడైనటువంటి యెహోవా వచ్చి ఆహారం తీసుకో అని. So probably when his friends, Elijah friends, they want to play probably with the cricket with Elijah. బహుశా ఒకవేళ మరి ఏలియా యొక్క స్నేహితులు మరి ఏలియాతో కలిసి మరి ఆడుతూ ఉన్నప్పుడు, Elijah, why don't you come, we have to go and play in the ground. ఏలియాను పిలిచి మరి ఏలియా మరి మాతో పాటుగా వచ్చి మరి ఆ యొక్క ఆట స్థలంలో మనం ఆడుకుందామని. So what they are trying to say, my God is Jehovah, come and play with us. వారు ఏమని మరి పిలుస్తున్నారంటే మరి అక్షరాల మనం చూసినప్పుడు నా దేవుడైనటువంటి యెహోవా వచ్చి మాతో కలిసి ఆడుకో అని వారు పిలుస్తున్నారు. So when they were confessing the God, when he was listening to the my God as Jehovah, the Spirit of God started working with him when he was a young lad. కాబట్టి ఆ విధంగా వారు పిలుస్తున్నప్పుడు మరి నా దేవుడైనటువంటి యెహోవా, నా దేవుడైనటువంటి యెహోవా అనగా ఏలియా అని వారు పిలుస్తూ ఉన్నప్పుడు మరి ఆ మాటను అతడు వింటూ ఉన్నప్పుడు మరి దేవుని యొక్క ఆత్మ అతనిలో మరి పని చేస్తూ ఉండడం ప్రారంభించి ఉండొచ్చు, మరి అతను యవనస్తుడిగా ఉన్నప్పుడు. So it is continually reminding him whom he belongs to. Please note that point. కాబట్టి ఆ మాట లేకపోతే ఆ యొక్క పేరు మరి అది నిరంతరము కూడా ఏలియాకు గుర్తు చేస్తూ ఉంటుంది. ఏమనంటే అతడు ఎవరికి చెందినటువంటి వ్యక్తి అనేటువంటి విషయాన్ని. Maybe our name doesn't symbolizes anything with the godly manner. బహుశా మన పేరులు మనం కలిగినటువంటి పేరు మరి దేవునికి కలిగినటువంటి ఆ యొక్క మరి లక్షణాలు మరి మనకు చూపించి ఉండకపోవచ్చు. But one thing is always we have to remember ourselves. I think we belongs to whom God we serve. కాబట్టి ఒక విషయాన్ని మనము చాలా జాగ్రత్తగా జ్ఞాపకం ఉంచుకోవాల్సిన వారమైనా గమనించుకోవాల్సిన వారమైనా అదేంటంటే మనము ఎవరికి చెందినటువంటి వారము, ఎవరిని మనము సేవిస్తూ ఉన్నటువంటి వారం అనే విషయాన్ని మనం ఎల్లప్పుడూ కూడా జ్ఞాపకం ఉంచుకోవాలి. 1 Corinthians chapter 6 it says, you are the property of the Lord Jesus Christ, your heart is the temple of the God Almighty. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో చూసినప్పుడు మరి మనకి ఈ మాట కనిపిస్తుంది కదా, మీరు క్రీస్తునకు చెందినటువంటి వారు, మీ యొక్క దేహములు దేవుని యొక్క ఆలయంలో ఉన్నాయనేటువంటి మాట మనం చూస్తున్నాం. So that is how the Elijah was being reminded again and again that he belongs to the Lord. మరి ఆ విధంగా మరి ఏలియా మరి నిరంతరము కూడా మరి అతను దేవునికి చెందినటువంటి వాడు అని అతని యొక్క పేరును అందరూ కూడా పిలుస్తూ ఉన్నప్పుడు మరి అతడు ఆ యొక్క విషయాన్ని గురించి మరి అతడు జ్ఞాపకం చేసుకుంటూ అతడు ఆ విషయాన్ని మరి తలపోసుకుంటూ అతడు పెరిగినటువంటి వ్యక్తిగా ఉన్నాడు. And thirdly we see his personality. మూడవదిగా మరి అతని యొక్క వ్యక్తిత్వాన్ని గురించి మనం చూసినప్పుడు whenever Elijah wants to say something, మరి ఏదైనా ఒక విషయాన్ని అతడు తెలియచేయాలనుకుంటున్నప్పుడు in 1 King chapter 17 verse 1 we see, మొదటి రాజుల గ్రంథము 17వ అధ్యాయము మొదటి వచనంలో మనం ఆ మాట చూస్తున్నాం. అంతటా గిలాదు కాపురస్తుల సంబంధిను తిష్బీయుడైన ఏలియా అహాబు నద్దకు వచ్చి, ఎవని సన్నిధిని నిన్ను నిలవబడి ఉన్నానో ఇశ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవము తోడు నా మాట ప్రకారము కాక ఈ సంవత్సరములలో మంచైనను వర్షమైనను పడదని ప్రకటించెను. So Elijah word was the word in point.
కాబట్టి ఏలియా యొక్క మాట మరి అది చాలా స్పష్టంగా ఉన్నటువంటి మాట. So whenever he used to say with point to point. He never used to mix all the matters. కాబట్టి అతడు మరి ఏదైనా ఒక విషయాన్ని గురించి మరి అతడు చెప్పాలనుకుంటున్నప్పుడు చాలా సూటిగా స్పష్టంగా ఆ మాటను చెప్పేవాడు, కానీ మరి అదంతా కూడా మరి సాగదీసి లేకపోతే అన్నిటితో కలిపి అది చెప్పేటువంటి వాడు కాదు. So his message was hard to deliver to the king. కాబట్టి ఆ యొక్క మరి ఏలియా చెప్పాలనుకున్న ఆ యొక్క సందేశం ఏదైతే ఉందో అది చాలా సూటిగా మరి ఏలియా మరి ఆ రాజుకు తెలియచేశాడు. What he did said that whether you want to choose God or Baal. He used to say the direct straightforward preaching. కాబట్టి చాలా సూటిగా మరి ఏలియా మరి రాజుకు చెప్పాడు ఏంటంటే మరి నీవు దేవుని సేవించాలనుకుంటున్నావా లేకపోతే బయలును నువ్వు సేవించాలనుకుంటున్నావా అది నీ ఇష్టం అని చాలా సూటిగా మాట్లాడాడు రాజుతో. So every child of God, the moment when we believe the Lord Jesus Christ, కాబట్టి మరి విశ్వాసులమైనటువంటి మనము దేవుని యొక్క పిల్లలమైనటువంటి మనమందరము కూడా మరి యేసుక్రీస్తు ప్రభువారిని మరి నమ్మినప్పుడు లేకపోతే ఆయన యందు మనం విశ్వాసం ఉంచినప్పుడు He gives two specific purpose in our life. ఆయన మరి మనకు రెండు ఉద్దేశాలను ఆయన మనకు అనుగ్రహిస్తారు. One is the general purpose. మొట్టమొదటిది మరి సాధారణ పిలుపు. Another is the specific purpose. రెండవదిగా మరి ప్రత్యేకమైనటువంటి ఉద్దేశము. General purpose is to glorify God and to preach the word of God to the people who are not knowing about the Lord. మరి సాధారణ ఉద్దేశం ఏమిటంటే మరి దేవుని యొక్క వాక్యాన్ని మరి అందరికీ కూడా తెలియచేయట, దేవుని యందు విశ్వాసం ఉంచి దేవుని యొక్క వాక్యాన్ని మరి అవిశ్వాసులకు ప్రకటించుట. But the specific word is, the specific call is for the purpose for which he called you and me. మరి ప్రత్యేకమైనటువంటి ఉద్దేశం ఏంటంటే మరి దేని కొరకైతే దేవుడు మరి మనల్ని ప్రత్యేకంగా మరి తన కొరకు ఆయన మరి ఏర్పాటు చేసుకున్నాడో ఆయన కొరకు మనల్ని పిలుచుకున్నాడు. అది God Almighty selected Elijah to be a prophet unto the nation Israel. కాబట్టి దేవుడు మరి ఏలియాను ఇశ్రాయేలు ప్రజలకు లేకపోతే ఇశ్రాయేలు దేశానికి ఒక ప్రవక్తగా ఉండడానికి దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. If I ask what is the purpose in which God has called us, do we have the assurance of a specific call in our life? ఒకవేళ నేను గనక మిమ్మల్ని ప్రశ్నించినట్లయితే దేవుడు ఎందుకొరకు మరి మిమ్మల్ని పిలుచుకున్నాడు, మీ యొక్క జీవితంలో ఎందుకు దేవుడు మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాడు అని కనుక నేను మిమ్మల్ని అడిగినట్లయితే మీ దగ్గర దేవుడు మిమ్మల్ని ఎందుకొరకు ఏర్పాటు చేసుకున్నాడు అనేటువంటి నిశ్చయత లేకపోతే ఆ యొక్క మరి ప్రత్యేకమైనటువంటి పిలుపుని గురించినటువంటి నమ్మకము మీలో ఉందా? So when we are faithful in the general call of the Lord, God begin to reveal the specific will in our life. కాబట్టి మనం ఎప్పుడైతే దేవుడు మనకి ఇచ్చినటువంటి సాధారణ పిలుపుకు మనం లోబడి మన యొక్క జీవితాల్లో మనం నడుచుకుంటూ ఉంటామో దేవుడు మన కొరకు కలిగినటువంటి ప్రత్యేకమైనటువంటి ఉద్దేశాన్ని గురించినటువంటి మరి ఆ యొక్క ప్రత్యక్షతను దానిని ఆయన మన జీవితంలో ఆయన తేటపరుస్తూ ఉంటాడు. In my early walk with the Lord almost 20 years back, మరి దేవునిలో నేను మరి ముందు మరి 20 సంవత్సరాల క్రితము మరి నేను మరి మొట్టమొదటి అడుగులు వేస్తూ ఉన్నప్పుడు after the college, after my degree, I used to come to the church and used to spend hours together with the servant of God. మరి కాలేజ్ అయిపోయిన తర్వాత మరి నేను ఇంటికి వచ్చిన తర్వాత మరి దేవుని యొక్క సేవకులతో మరి నేను గంటల తరబడి సమయం గడుపుతూ ఉండేటువంటి వాడు. So whatever you used to say, I used to just follow that, even though I understood or I don't understand. మరి దేవుని యొక్క సేవకులు మరి నాకే విషయాలు అయితే వారు తెలియచేసేటువంటి వారో మరి నేను ఆ విషయాలను నేను మరి నాకు అర్థం కాకపోయినా ఆ విషయాలను నేను పాటిస్తూ మరి నేను వాటిని ఆచరిస్తూ ఉండేటువంటి వాడిని. As I was following, the Lord began to use me for the translation. కాబట్టి ఆ విధంగా మరి నేను ఆ మాటలు మరి వాటికి లోబడి నేను నడుచుకుంటూ ఉన్నప్పుడు దేవుడు నాకు మరి అనువాదం చేసేటువంటి మరి తలంపు ఇచ్చారు. God started revealing what is the specific call. See, one thing is very sure, God never gives his salvation just for the time pass. చూడండి మరి దేవుడు నా పట్ల ఆయన కలిగి ఉన్నటువంటి మరి ప్రత్యేకమైనటువంటి ఉద్దేశాన్ని నాకు కొద్దిగా మరి ఆయన తెలియచేస్తూ వచ్చారు. ఒక విషయాన్ని జాగ్రత్తగా గమనించండి, దేవుడు మనకు రక్షణ అనేది ఏదో కాలక్షేపం కొరకు అది దానిని ఆయన మనకు అనుగ్రహించడు. If you believe the Lord Jesus Christ as a personal savior,
my children, definitely you have a specific call in your life. కాబట్టి మీరు గనక యేసుక్రీస్తు ప్రభువారినందు విశ్వాసం ఉంచి ఆయన యొక్క రక్షణను గనక మీరు స్వీకరించినట్లయితే మీ కొరకు యేసుక్రీస్తు ప్రభువారు ఒక ప్రత్యేకమైనటువంటి ఉద్దేశాన్ని ఆయన కలిగి ఉన్నారు. Slowly God began to use me in speaking in the public forum. కాబట్టి కొద్ది కొద్దిగా మరి మెల్లమెల్లగా దేవుడు నన్ను మరి సమాజంలో ఆయన మాట్లాడడానికి నన్ను ఉపయోగించుకున్నారు. But it all started in the small beginning. అయితే అదంతా కూడా ఒక కొద్ది ప్రారంభంగానే అది మొదలైంది. Please remember, we were meditating Elijah being an ordinary man, but God made him extraordinary person. చూడండి, దయచేసి గమనించండి, దేవుడు మనం దేనిని ధ్యానం చేస్తున్నాం అంటే మరి దేవుడు ఏలియాను ఒక సామాన్య మానవుడిగానే పిలుచుకున్నాడు, కానీ తన కొరకు దేవుడు మరి ఏలియాను ఒక అసామాన్యమైనటువంటి వ్యక్తిగా నియమించాడు. Psalms 33 verse 13, the words of David, it says, Psalms 33 verse 13. కీర్తన గ్రంథము 33వ కీర్తన 13వ వచనాన్ని మనం చూసినప్పుడు దేవుని యొక్క వాక్యము మరి ఈ విధంగా తెలియజేయబడుతుంది. The Lord looks from heaven, he sees all the sons of men. యెహోవా ఆకాశంలో నుండి కనిపెట్టుచున్నాడు, ఆయన నరులందరినీ దృష్టించుచున్నాడు. In verse 15, he wants his people to be fashioned after him. Please note that point. 15వ వచనాన్ని మరి గమనించినప్పుడు ఆయన వారందరి హృదయాలను ఏకరీతిగా నిర్మించినవాడు, వారి క్రియలను విచారించి వాడు వారిని దర్శించువాడు అనే మాటను దయచేసి జాగ్రత్తగా గమనించండి. Can you see here? చూడండి, ఇక్కడ He sees his people, the word of God says. అక్కడ దేవుడి వాక్యం చెప్తుంది, దేవుడు తన యొక్క ప్రజలను ఆయన గమనించేటువంటి వాడు, లేకపోతే కనిపెట్టేటువంటి వాడు. And secondly, the word of God says that he wants all his children to be fashioned after him. చూడండి, మరి 15వ వచనం మనం చూసినప్పుడు ఆయన వారందరినీ కూడా మరి ఆయనలా నిర్మించాలని, మరి ఆయన వలె ఉండాలని ఆయన నిర్మించినటువంటి వాడు. So that is the process which happens in the specific call in our life. కాబట్టి దేవుడు మనకి ఇచ్చినటువంటి మరి ప్రత్యేకమైనటువంటి పిలుపులో మరి ఈ యొక్క కార్యం అనేది జరుగుతూ ఉంటుంది. As we all know that God gives us a different kind of gift, a variety of spiritual gift to be used for his glory. చూడండి, మనకందరికీ తెలుసు దేవుడు మనలో ప్రతి ఒక్కరికి మరి వివిధ రకాలైనటువంటి తలాంతులు, వివిధ రకాలైనటువంటి ఆత్మ వరములను ఆయన మనలో ప్రతి ఒక్కరికి కూడా ఆయన నిర్మించినటువంటి దేవుడు, ఆయన మహిమ కొరకు దాన్ని వాడుకుంటాడు ఆయన. But in 1 Peter chapter 4 verse 10 and 11, it says, 1 Peter chapter 4 verse 10 and 11. మరి మొదటి పేతురు పత్రిక 4వ అధ్యాయము 10-11 వచనాలు మనం చూసినప్పుడు అక్కడ దేవుని వాక్యం ఇలా చెప్తుంది, దేవుని నానా విధమైన కృప విషయమై మంచి గృహ నిర్వాహకులై ఉండి ఒక్కొక్కడు కృపావరం పొందిన కొలది ఒక్కొక్కడికొకడు ఉపచారం చేయడి, ఒకడు బోధించిన ఎడల దైవోక్తులను బోధించినట్టు బోధింపవలను, ఒకడు ఉపచారం చేసిన ఎడల దేవుడు అనుగ్రహించే సామర్థ్యము నుండి చేయవలను. ఇందువలన దేవుడు అన్నిటిలోనూ యేసుక్రీస్తు ద్వారా మహిమపరచబడును, యుగ యుగములు మహిమయు ప్రభావమును ఆయనకుండును గాక. ఆమేన్. Amen. So what we are trying to understand is, if God has called you, definitely you have the gift of God in our life. కాబట్టి మనము దేని గురించి మనము నేర్చుకుంటామంటే, మరి దేవుడు కనుక మనల్ని పిలుచుకున్నట్లయితే మరి మనకు ప్రత్యేకంగా దేవుని యొక్క పిలుపు, మరి దేవుని యొక్క మరి ఆ పిలుపుకు సంబంధించినటువంటి వరము అనేది దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. But the word of God also says that everything we do to bring glory to the God through Lord Jesus Christ. అయితే దేవుని వాక్యం ఇంకా మనకు తెలియజేసినటువంటి విషయం ఏంటంటే, మరి మనము చేసినటువంటి ప్రతి కార్యము కూడా యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా దేవునికి మహిమ కలుగులాగా మనం చేయాలి. So that is how God began to use his servant Elijah. Our God is the same yesterday, today and forever. కాబట్టి ఈ విధంగా మరి దేవుడు ఏలియాను ఉపయోగించినటువంటి దేవుడిగా ఆయన ఉన్నాడు. మరి ఆయన నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నటువంటి దేవుడిగా ఆయన ఉన్నాడు. If God began to use Elijah in the period when it was the darkest cloud across the nation of Israel, why can't he use me and you when we have
so much of freedom in reading the word of God and in praying unto God. కాబట్టి ఏలియా ఉన్నటువంటి కాలంలో మరి ఎంతో భయంకరమైనటువంటి చీకటి మరి ఇశ్రాయేలు దేశం మీద కమ్ముకొని మరి విగ్రహారాధనతో నిండిపోయి మరి అటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఏలియాను దేవుడు మరి తన నామానికి భయంకరంగా వాడుకొని ఉన్నప్పుడు మరి ఈ కాలంలో మరి దేవుని యొక్క వాక్యం మరి చదువుకొని దేవునికి ప్రార్థన చేసేటువంటి స్వేచ్ఛ మనకు కలిగినటువంటి ఈ కాలంలో మరి నిన్ను నన్ను ఇంకెంతగా దేవుడు వాడుకుంటాడు కదా. Shall we spend some time in prayer? కాబట్టి కొద్ది సమయం మనం ప్రార్థనలో గడుపుదాం. Loving Heavenly Father, ప్రేమ కలిగిన పరలోకపు తండ్రి, Lord Jesus, ప్రభువైన యేసు, Lord, we have seen how you have used Elijah, your servant. ప్రభువా మరి మీ సేవకుడైనటువంటి ఏలియాను మీరు ఏ విధంగా వాడుకున్నారు మీ యొక్క పనిలో అనే దానిని Lord, we don't want to listen, but we want to be a doer for the Lord Jesus Christ. ప్రభువా మేము వినువారిగా మాత్రమే కాక మేము చేసేటువంటి వారుగా ఉండాలనుకుంటున్నాం ప్రభువా. Lord Jesus, ప్రభువైన యేసు, now as I pray, ప్రభువా ఇప్పుడు నేను ప్రార్థన now చేస్తున్నాను. as I pray, ప్రభువా ఇప్పుడు నేను ప్రార్థన Lord, చేస్తున్నాను. I want your Holy Spirit to come upon your dear children, Lord. ప్రభువా మీ యొక్క పరిశుద్ధాత్మ శక్తి మీ ప్రజల మీదకి రానివ్వండి ప్రభువా. You have promised me that ప్రభువా మీరు దాన్ని మాకు వాగ్దానం చేస్తున్నారు. if a wicked father knows how to give the good gift, how much more the Heavenly Father knows to give the greatest gift. ప్రభువా ఈ యొక్క చెడ్డ తండ్రి మరి తన పిల్లలకు మంచి విషయాలను మంచి వస్తువులను అనుగ్రహించినప్పుడు మరి మీ యొక్క పరలోకపు తండ్రికి మీకు అది తెలియదా అని మీరు చెప్పినారు ప్రభువా. Lord, cleanse your dear children, Master. ప్రభువా మీ బిడ్డలను మీరు పవిత్రపరచండి. The man's spirit should go. ప్రభువా మానవ ఆత్మ వెళ్ళిపోవాలి. The calculation spirit must go. ప్రభువా మరి లెక్కలు చూసినటువంటి ఆత్మ The వెళ్ళిపోవాలి. pornography spirit must go. ప్రభువా మరి అశ్లీలమైనటువంటి వాటి చూసి ఆత్మ The వెళ్ళిపోవాలి. sinful acts must go. ప్రభువా పాపము చేసినటువంటి క్రియలు వెళ్ళిపోవాలి. Lord, use your people like Elijah, Master. ప్రభువా మీ యొక్క బిడ్డలను ఏలియా వారిని వాడుకోండి. Every home we want to see Elijah, Lord. ప్రభువా ప్రతి గృహంలో మేము ఏలియాను చూడాలి. Every college we want to see Elijah, Master. ప్రభువా ప్రతి కాలేజీలో మేము ఏలియాను చూడాలి. Every business I want to see Elijah, Lord. ప్రతి వ్యాపారంలో ఏలియాను చూడాలి ప్రభువా. Lord, give the passion. ప్రభువా అటువంటి ఆసక్తి మీ బిడ్డలకు అనుగ్రహించండి. Lord, give the prayer. ప్రభువా అటువంటి ప్రార్థన మీ బిడ్డలకు Lord, it has to come from you. ప్రభువా అది మీ నుండే It పొందుకోవాలి. has to come from you. ప్రభువా మీ నుండే పొందుకోవాలి. Use your young children, Master. ప్రభువా మీ యొక్క యవనస్తులను మీరు వాడుకోండి. Lord, please use them, Lord. ప్రభువా మీ కొరకు వారిని దయచేసి వాడుకోండి ప్రభువా. Lord, touch their brain, ప్రభువా వారి మనసులను మీరు touch తాకండి. their mind, వారి యొక్క తండ్రి హృదయాన్ని మీరు తాకండి. touch their hearts, ప్రభువా వారి యొక్క మనసులను మీరు తాకండి. touch the walk of their life, ప్రభువా వారి జీవితంలో వారి నడకను మీరు తాకండి. where they are going, వారు ఎక్కడికి వెళ్తున్నారు, from where they are coming from. ప్రభువా ఎక్కడి నుండి వారు వస్తున్నారు, The disobedient spirits, Lord. వారిలో ఉన్నటువంటి అవిధేయత ఆత్మ Lord, graciously, ప్రభువా దయతో when your spirit comes, ప్రభువా మీ ఆత్మ వచ్చినప్పుడు when your spirit comes, ప్రభువా మీ ఆత్మ వచ్చినప్పుడు it brings the power, the word of God says. ప్రభువా మీ ఆత్మ మాకు శక్తిని కలిగిస్తుంది అని మీ వాక్యం. Acts chapter 1 verse 8, it says, when the Holy Spirit was bombarded in the day of Pentecost, everyone received the Spirit of the Almighty God. ప్రభువా మరి అపోస్తల కార్యములలో మొదటి అధ్యాయం 8వ వచనంలో మరి ఆత్మ వారి మీదకి పెద్దకొస్తున్న దిగి వచ్చినప్పుడు వారిలో ప్రతి ఒక్కరు మీ ఆత్మను పొందుకున్నారని చెప్తున్నారు ప్రభువా. We don't want to be like a old person, Lord. ప్రభువా మేము ప్రాచీన వ్యక్తులుగా ఉండకూడదు ప్రభువా. Yes, we have just now seen how an ordinary man was used extraordinarily in the sight of the Almighty God. ప్రభువా మేము ఇప్పుడు చూసినాం ఏ విధంగా ఒక సాధారణ మానవుడు మరి దేవుని యొక్క దృష్టిలో ఒక అసాధారణ మానవుడిగా వాడబడ్డాడనే దాన్ని మేము తెలుసుకున్నాం. Yes, Lord, we are all ordinary children. ప్రభువా మేమందరం కూడా సాధారణమైన We are all weak people, Lord. మేమందరం కూడా బలహీనమైనటువంటి We వారు. could not able to do with our own strength, Master. ప్రభువా మా యొక్క బలం చేత మేము దీనిని చేయలేము ప్రభువా. Please open the doors of window of heaven. ప్రభువా మీ పరలోకపు ద్వారాలను తెరవండి. We see when Elijah prayed, the fire has came down. ప్రభువా మరి మేము చూసాము ఏలియా ప్రార్థించినప్పుడు పరలోకపు అగ్ని దిగి వచ్చిందని. We see when the prayer of Elijah was offered, the sky was been closed. ప్రభువా మరి మేము చూసాము మరి ఏలియా ప్రార్థన చేసినప్పుడు ఆకాశం Why మూసివేయబడ్డాయి. it is not happening in my prayer? ప్రభువా అది ఎందుకు మా ప్రార్థనలో జరగట్లేదు? Why it is not happening in my prayer? ప్రభువా ఎందుకు అది నా ప్రార్థనలో జరగట్లేదు? Because the word of God says you are the God who is same yesterday, today and forever. ప్రభువా మీ వాక్యం చెప్తుంది మీరు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నటువంటి దేవుడు అని చెప్పి. That means there is something problem in my heart. ప్రభువా మరి నా హృదయంలో ఏదో ఒక లోపం ఉంది. Help me to set right at your loving sight. ప్రభువా మరి మీ దృష్టిలో మీ కృప చేత నేను దాన్ని సరిచేసి నాకు సహాయం Lord, చేయండి. graciously, ప్రభువా దయచేసి
graciously, ప్రభా Lord, దయచేసి when we seek, ప్రభా మిమ్మల్ని మేము వెతుకుతున్నప్పుడు when we seek ప్రభా మిమ్మల్ని వెతుకుతున్నప్పుడు God's kingdom and His righteousness, ప్రభా మీ రాజ్యము మీ నీతిని వెతుకుతున్నప్పుడు the word of God says, ప్రభా మీ వాక్యం చెప్తుంది all things shall be added. ప్రభా అవన్నీ కూడా మీకు అనుగ్రహించబడతాయి. All things shall be added. అన్నీ కూడా మీకు అనుగ్రహించబడతాయి. What all things shall be added? ప్రభా ఏవి మాకు We అనుగ్రహించబడతాయి? get our job. ప్రభా మాకు ఉద్యోగం వస్తుంది. We get our food. ప్రభా మాకు ఆహారం వస్తుంది. We get our finances. ప్రభా మా ఆర్థిక వనరులు మాకు We get our studies. ప్రభా మాకు చదువు వస్తుంది. We get our relationships set right. ప్రభా మా యొక్క సంబంధాలు సరిచేయబడతాయి. Lord, all things shall be added. ప్రభా ఇవన్నీ కూడా మాకు అనుగ్రహించబడతాయి. All things shall be added. అన్నీ కూడా మాకు When అనుగ్రహించబడతాయి. it shall be added. ఎప్పుడు అవన్నీ When అనుగ్రహించబడతాయి? I seek your kingdom and in your righteousness. ఎప్పుడైతే మీ రాజ్యము మీ నీతిని వెతుకుతారో ప్రభా. Yes, Lord, Elijah sought after your kingdom. ప్రభా ఏలియా మీ రాజ్యము మీ నీతిని వెతికాడు. When he stood before Ahab, he said, I serve the living God, he said. ప్రభా ఆహాబు ఎదుట ఏలియా నిలబడినప్పుడు నేను జీవం కలిగినటువంటి దేవుని సేవించే వ్యక్తి అని చెప్పాడు. Lord, give us that passion. ప్రభా ఆ ఆసక్తిని మాకు అనుగ్రహించు. Give us that passion. ఆ ఆసక్తిని మాకు అనుగ్రహించు. Give us that prayer. అటువంటి ప్రార్థన మాకు Give అనుగ్రహించు. us that purposeful life in our life, Lord. ఆ యొక్క ఉద్దేశపూర్వకమైనటువంటి జీవితాన్ని మాకు అనుగ్రహించు. Every day, whatever we spend in the earth must be meaningful. ప్రభా ఈ భూమి మీద మేము గడిపేటువంటి ప్రతి దినము కూడా అర్థవంతమైనదిగా ఉండాలి. Lord, graciously grant. ప్రభా దయచేసి దాన్ని మాకు అనుగ్రహించు. Graciously grant. దయచేసి దాన్ని మాకు అనుగ్రహించు. Holy Spirit of grace. ప్రభా పరిశుద్ధాత్మ గొప్ప దేవ Kindly, Lord. ప్రభా దయచేసి Kindly look at our family. ప్రభా మా కుటుంబాన్ని మీరు చూడండి. Kindly look at our spouse. ప్రభా మా యొక్క జీవిత భాగస్వాముల వైపు మీరు చూడండి. Kindly look at our children. మా యొక్క బిడ్డల వైపు మీరు చూడండి. Kindly look at our elderly people. మా యొక్క పెద్దల వైపు మీరు చూడండి ప్రభా. Holy Spirit of great God. పరిశుద్ధాత్మ గొప్ప దేవ Holy Spirit of great God. పరిశుద్ధాత్మ గొప్ప దేవ Help us to be used in our family. ప్రభా మా యొక్క కుటుంబాల్లో మేము ఉపయోగపడడానికి మాకు సహాయం చేయండి. Yes, Lord, graciously grant us your grace. ప్రభా దయచేసి మీ యొక్క శక్తిని మాకు అనుగ్రహించు. Holy Spirit of great God. పరిశుద్ధాత్మ గొప్ప దేవ Nothing we can do in our own strength. ప్రభా మా యొక్క శక్తి చెప్పే మేము ఇక్కడ చేయలేము. We can do only through your Spirit. ప్రభా కేవలం మీ ఆత్మ ద్వారా మాత్రమే చేయగలము. Yes, Lord, whoever needs, Lord, the finances, greatly grant them. ప్రభా ఎవరైతే మరి సమయంలో ఆర్థిక అవసరంతో ఉన్నారో వారికి అనుగ్రహించండి. Whoever is sick in bed, Lord, please heal them. ఎవరైతే తండ్రి మరి మా ప్రభా బలహీనులుగా మరి పడకల మీద ఉన్నారో వారికి స్వస్థత దయచేయండి. Yes, our brother who has been praying and offering all the prayer requests before the message, Lord, please say amen to all his prayer requests, Lord. ప్రభా మరి వాక్య సందేశానికి ముందుగా మరి సహోదరుడు ప్రార్థించిన ప్రతి ప్రార్థన అవసరంకు మీరు ఆమేన్ అని చెప్పండి. Holy Spirit of great God, పరిశుద్ధాత్మ గొప్ప where దేవ we can go, ప్రభా మేము ఎక్కడికి where వెళ్ళగలం? we can cry, ఎక్కడ మేము మొరపెట్టగలం? where we can cry. ఎక్కడ మేము మొరపెట్టగలం? Nobody understands us. ప్రభా ఎవరు కూడా ఉన్నారు? Nobody understands us. ఎవరు కూడా మమ్మల్ని అర్థం చేసుకోలేరు. Except you, Father, nobody understands us. తండ్రి మీరు తప్ప మమ్మల్ని ఎవరు కూడా అర్థం చేసుకోలేరు. Lord, we want your Spirit to always rule our life. ప్రభా మీ యొక్క ఆత్మ ఎల్లప్పుడూ కూడా మా జీవితాలకు పరిపాలకుడిగా ఉందని మేము కోరుచున్నాము. And you grant us that grace. ప్రభా కృప చేత దాన్ని మాకు అనుగ్రహించు. Yes, Lord, we pray for our church. ప్రభా మా సంఘం కొరకు మేము ప్రార్థన చేస్తాం. Master, we are praying for our church. ప్రభా మా యొక్క సంఘం కొరకు మేము ప్రార్థన చేస్తాం. All the wicked eyes, Lord, must be broken. ప్రభా ప్రతి ఒక్క చెడ్డ చూపు మరి మా ప్రభా మీరు విరిచివేయండి ప్రభా. All the profit which they are expecting from the church must be cancelled in the name of Jesus Christ. ప్రభా యేసుక్రీస్తు నామములో మరి చర్చ్ నుంచి ప్రభా మరి ఏదైతే వారు లాభాన్ని ఆపేక్షిస్తున్నారో అదంతా కూడా వారికి దూరపరచండి ప్రభా. Bring back the old glory, Lord, what we used to have, Master. ప్రభా మునుపటి వైభవాన్ని మునుపటి మహిమను మరి మేము ఏదైతే మరి ఇక్కడ కలిగి ఉండేటువంటి వారమో దాన్ని తీసుకుని రండి ప్రభా. Kindly put your fire upon this church, Lord. ప్రభా మరి మీ యొక్క మరి నాయనా మరి అగ్నిని ఈ యొక్క సంఘం మీద మీరు ఉంచండి. Lord, graciously use every child. ప్రభా కృప చేత ప్రతి బిడ్డను మీరు వాడుకోండి. Every child is important. ప్రభా ప్రతి ఒక్క వారు కూడా మీకు ప్రాముఖ్యత. Every young man is important. ప్రభా ప్రతి ఒక్క యవనస్తుడు కూడా మరి మా ప్రభు ప్రాముఖ్యమైనటువంటి. Every young woman is important. ప్రతి యవన స్త్రీ కూడా తండ్రి మీకు ప్రాముఖ్యమైనటువంటి. Lord, every older man and woman is important.
for you. తండ్రి ప్రతి మరి మా ప్రభు వృద్ధులు ప్రతి మా ప్రభు వృద్ధులు ప్రతి వృద్ధురాలు కూడా మీకు ఉపయోగం మీరు Yes, the word of God says, in the last days I shall pour out my spirit upon all flesh. ప్రభా మరి మీ యొక్క వాక్యం మాకు చదివిస్తుంది ప్రభా అంత్య దినములో నా ఆత్మను అందరి మీద కుమ్మరిస్తాను. Amen. ఆమేన్. Amen. ఆమేన్. Shall we all receive His spirit? Let us not keep silent. మనమందరం కూడా దేవుని ఆత్మను పొందుకున్నాం. Whatever work you have, please keep it aside. మీకు ఏ పని ఉన్నప్పటికీ అది పక్కన Please join me in prayer as I am crying on your behalf. నాతో పాటు మీరందరూ కూడా ప్రార్థనలో This is the పాల్గొనండి. most important time. Lord, do not leave this place. మీరు ఇది చాలా ప్రాముఖ్యమైన సమయం కాబట్టి ఎప్పుడు కూడా ఈ సమయంలో మరి అటు ఇటు Lord, fill your dear children, ప్రభువా Lord. మీ బిడ్డలను నింపండి. Fill your dear children. మీ బిడ్డలను నింపండి. Fill your dear children మీ యొక్క బిడ్డలను with నింపండి. your fire, మీ యొక్క అగ్నితో with నింపండి. your passion, మీ ఆసక్తితో with నింపండి. your prayer. ప్రభువా మీ ప్రార్థన Use them for your glory. మీ కొరకే మీ మహిమ Wherever they are going, Lord, వారు ఎక్కడికి వెళ్తున్నప్పటికీ the God's light should be shining upon their life. ప్రభువా మీ యొక్క వెలుగు వారి యొక్క జీవితాల్లో ప్రకాశించాలి. Whomever has said you are untouchable man, ప్రభువా మరి ఎవరైతే వారికి మీరు మరి మీరు తాకకుండా వ్యక్తులని చెప్పారో ప్రభువా whoever has said you are untouchable woman, మీరు ఎవరైతే వారు మీరు అంటరాని స్త్రీలని చెప్పారో Lord, let them receive the same children by your grace. ప్రభువా వారే తిరిగి మీ బిడ్డలను చేర్చుకోవడానికి సహాయం చేయండి. Lord, give us this grace. ప్రభువా మీ కృప మాకు This అనుగ్రహించండి. will happen only when the Spirit of God is working in our life. ఇది కేవలం మీ ఆత్మ మాలో పనిచేస్తున్నప్పుడు జరుగుతుంది ప్రభువా. Lord, graciously, ప్రభువా కృపతో Lord, graciously. ప్రభువా దయతో Yes, Lord, all the loss making, please make it profitable, Lord. ప్రభువా ఏదైతే నష్టంలో మాకున్నాయో అవన్నీ కూడా లాభంగా మీరు మార్చండి. Through your Spirit, Lord, make it profitable for your dear children. మీ ఆత్మ చేత తండ్రి దాన్ని మాకు లాభకరంగా మార్చవచ్చు. Yes, Lord, all the memory which they are praying, Lord, graciously grant that memory by your Spirit. ప్రభువా ఏ జ్ఞాపక శక్తిని అయితే వారు కోరుకుంటున్నారో ప్రభువా ఆ జ్ఞాపక శక్తిని మీ యొక్క మరి శక్తి ద్వారా అనుగ్రహించండి. Lord, grant us your healing. ప్రభువా మీ యొక్క స్వస్థతను మాకు దయచేయండి. Thank you, Lord, that you are going to do. ప్రభువా మీరు దాన్ని చేయబోతున్నందుకు వందనాలు. Thank you, Lord, that you are going to do. ప్రభువా మీరు దాన్ని చేయబోతున్నందుకు వందనాలు. Thank you, Lord, for going to use your children, Father, specifically for your ministry. ప్రభువా మీ బిడ్డలను తండ్రి మీ నామానికి మహిమకరంగా మీ యొక్క పరిచయంలో వారిని వాడుకోబోతున్నందుకు మీకు వందనాలు. Lord, whatever the devil is bringing the enemy against the family, I rebuke it in the name of Jesus Christ. ప్రభువా దేనినైతే మరి శత్రువు మరి నాయన కుటుంబాల మధ్యలో ప్రభువా మరి వైరంగా తీసుకొస్తున్నాడో యేసుక్రీస్తు నామములో నేను దాన్ని గద్దిస్తున్నాను. There is no place for you. ప్రభువా వాడికి మా యొక్క కుటుంబంలో ఏ స్థానం కూడా లేదు ప్రభువా. Where the Spirit of God is, there is the liberty, the word of God. ప్రభువా ఎక్కడైతే దేవుని వాక్యం ఉంటుందో అక్కడ మరి స్వాతంత్ర్యం ఉందని దేవుని వాక్యం చెప్తుంది. Lord, rest upon your Spirit upon our family. ప్రభువా మీ యొక్క ఆత్మను మా యొక్క కుటుంబాల మీద మీరు ఉంచండి. Thank you, Lord. Thank you. ప్రభువా మీకు వందనాలు చెల్లిస్తున్నాను. Finally, we pray for our pastor. ప్రభువా చివరిగా మా యొక్క పాస్టర్ కొరకు మేము ప్రార్థన We చేస్తున్నాం. pray for our dad, Lord. ప్రభువా మా యొక్క తండ్రి కొరకు మేము ప్రార్థన We చేస్తున్నాం. pray for our father, Lord. ప్రభువా మా యొక్క తండ్రి గారి కొరకు మేము Holy Spirit of great Lord. పరిశుద్ధాత్మ గొప్ప దేవ Lord, the only strength for our pastor. ప్రభువా నీవే మా యొక్క పాస్టర్ గారికి గొప్ప బలమైన Lord, the only strength for our pastor. ప్రభువా మీరే మా యొక్క పాస్టర్ గారికి శక్తి అయినా Lord, grant wonderful health to our pastor. ప్రభువా మా పాస్టర్ గారికి మంచి ఆరోగ్యం దయచేయండి. Grant wonderful people to our pastor. ప్రభువా మా పాస్టర్ గారికి ఇంకా మంచి వ్యక్తులను అనుగ్రహించండి. Lord, grant him your wonderful peace and constant master. ప్రభువా మీ యొక్క తండ్రి మరి మా ప్రభువా మరి గొప్ప మరి సమాధానం శాంతి మరి మా ప్రభు పాస్టర్ గారికి అనుగ్రహించండి. Lord, you are going to bring back the old glory, Father. We thank you for what you are going to bring in our church life, in our pastors and in our children's life, Master. ప్రభువా మా యొక్క సంఘ జీవితంలోను మా యొక్క తండ్రి మరి సంఘ విశ్వాసుల జీవితాలను మా పాస్టర్ గారి జీవితంలో మరి మా ప్రభు యొక్క పూర్వ మహిమను వైభవాన్ని మీరు తిరిగి అనుగ్రహిస్తున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాను. Thank you, Lord. ప్రభువా మీకు వందనాలు. Thank you, Lord. ప్రభువా మీకు వందనాలు. Thank you, Lord. ప్రభువా మీకు వందనాలు. Every bricks of this place must be anointed by the Spirit of the Almighty God. ప్రభువా ఈ స్థలంలో ఉన్నటువంటి ప్రతి ఇటుక కూడా మరి పరిశుద్ధాత్మ శక్తి చేత అభిషేకించబడి Every sand must be anointed by the Spirit of the Almighty God. ప్రభువా మరి ఈ స్థలంలో ప్రతి ఇసుక రేణువు కూడా మీ యొక్క పరిశుద్ధాత్మ శక్తి చేత అభిషేకం పొందుతుంది. Every instrument which are used, Lord, must be anointed by your Spirit, Lord. ప్రభువా మరి ఈ స్థలంలో ఉన్నటువంటి ప్రతి పరికరము కూడా నారాయణ మీ యొక్క పరిశుద్ధాత్మ శక్తి చేత అభిషేకింపబడుతుంది. Lord, please grant my
ప్రార్థన మీరు అంగీకరించండి. Kindly, Lord, confirm my prayer. ప్రభువా నా ప్రార్థన మీరు అంగీకరించండి. Yes, Lord, I cannot end my prayer unless you confirm my prayer. ప్రభువా మీరు అంగీకరించకుండా నా ప్రార్థనను ముగించండి. Yes, Lord, we don't want to be like an ordinary man. ప్రభువా మేము ఒక సాధారణ మానవుడిగా మేము ఉండిపోవాలని We want to be an extraordinary man in the sight of God. మీ కొరకు మీ దృష్టిలో ప్రభువా అసాధారణమైనటువంటి వ్యక్తులుగా మేము ఉండాలనుకుంటున్నాం. Lord, use your children. ప్రభువా మీ బిడ్డలని వాడుకోండి. Thank you, Lord. ప్రభువా మీకు వందనాలు. Give you all the glory. మీకే సమస్త మహిమలు చెల్లిస్తున్నాం. Matchless name of our Lord and Savior Jesus Christ. Thanks be to God. యేసుక్రీస్తు యొక్క సరిలేని నామాన్ని మరి కృతజ్ఞత హృదయం కలవాలని మేము ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయినటువంటి దేవుని యొక్క ప్రేమ, కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ మనకును దేవుని యొక్క వాక్కు పంచుతున్న దాసులు దేవుని యొక్క సార్వత్రిక